హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస కిషోర్ లైఫ్ స్టైల్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా డీమార్ట్కి వెళ్ళే పని ఉంది, ఇంకా మధ్యలో కొన్ని ఐటమ్స్ తీసుకునే పని ఉంది గాజువాకలో అనేసి త్వరగానే బయలుదేరిపోయాము. 3:30 కల్లా ఇంటికి వచ్చినప్పటికి 4:30 అయ్యింది. ఒక అరగంట సేపు కూర్చొని మళ్ళీ డీమార్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము. గ్రౌండ్ ఫ్లోర్లో కావాల్సినవన్నీ కూడా తీసేసుకొని పైకి వచ్చాము. ఇక్కడ పైన ఒక కుర్చీ కనిపిస్తే దాంతో ఆడుతున్నారు మా పిల్లలిద్దరూ. దాన్ని సౌండ్ అంటే దాని మీద కూర్చుంటుంటే సౌండ్ వస్తుంది. ఇంకా వాళ్ళకి నచ్చి వాళ్ళు అలా ఆడుతున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో అయితే చాలా టాయ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మా బాబు అయితే పరిగెడుతున్నాడు. వాడిని అయితే పట్టుకోలేకపోయాను, తప్పిపోతాడేమో అని భయం వేసింది నాకు. ఆల్రెడీ అక్కడ మైక్లో చెప్తున్నారు ఎవరో బాబు తప్పిపోయాడు అనేసి. అందుకనేసే వాడి వెనకాతలు నేను కూడా పరిగెట్టాను. వాడు పరిగెడుతుంటే గ్రౌండ్ ఫ్లోర్లో బిల్లింగ్ కూడా లేట్ అవుతుంది, అందుకనేసే పై ఫ్లోర్కి అయితే వచ్చేసాము. బిల్లింగ్ కూడా వేయించేసుకోవచ్చు అనేసి నేనైతే ఇక్కడ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ చూసానండి. బాగున్నాయి. అలాగే కాస్ట్ కూడా 1200, 1100, 1000 అలా ఉన్నాయి. మా హస్బెండ్ అయితే తీసుకోమన్నారు కానీ నాకే తీసుకోవాలనిపించలేదు. అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం ఎందుకు అనేసి నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తానంటే అంత కాస్ట్ పెట్టి తీసుకునే బదులు మన ఇంట్లోకి ఏవైనా అవసరాలకు ఉపయోగపడతాయి కదా అనేసి నేను త్వరగా తీసుకోనండి. ఇవి కూడా అంత బేగా డ్రెస్సులు అయినా సరే ఆలోచించి తీసుకుంటాను. ఇంత కాస్ట్ పెట్టడం అవసరమా, ఎప్పుడో కదా వేసుకుంటాము అనేసి నేనైతే ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా మా హస్బెండ్తో ఏదైనా శారీ ఉంటే స్టిచ్ చేయించేసుకుంటాను ఫ్రాక్ లాగా. ఇంక ఇంట్లో ఉన్న చీరలే కదా, దానికి లైనింగ్కి ఒక 150 or 200 అవుతుంది, అంతకన్నా ఎక్కువ అవ్వవు కదా అనేసి నేనైతే ఎప్పుడు కూడా ఫ్రాక్స్ ఎక్కువగా కుట్టించుకుంటాను. పండగల టైంలో అయినా సరేనా, ఎప్పుడైనా కొంచెం మంచి డ్రెస్సులు తీసుకోవాలి అంటే అప్పుడు తీసుకుంటాను డ్రెస్సులు. ఇంకా ఇంటికి కూడా వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక పిల్లలకి తినిపించేసి మేము తినేసాక సామాన్లన్నీ కూడా సర్దుతున్నాను. నేనైతే ఈరోజు ఎక్కువ స్నాక్స్కి కావాల్సిన ఐటమ్సే తీసుకున్నాను. ఎందుకంటే పాపకి స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి కదా, స్నాక్స్ బాక్స్లోకి పెట్టాలంటే ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. రోజు ఏం పెట్టాలి అన్న ఆలోచన రాదు. అది కూడా జంక్ ఫుడ్డే కానీ ఎక్కువ పెట్టం కదా స్నాక్స్ బాక్స్కి, చిన్న బాక్స్లో పెడతాం కదా అనేసి తీసేసుకున్నాను. ఇంకా గరం మసాలా కూడా తీసుకున్నాను. ఇంట్లో గరం మసాలా తయారు చేయడానికి అయితే నాకు ఒప్పుకుండట్లేదు పిల్లలతో చేయడానికి. ఇంకా పాలు అన్నీ కూడా తీసుకున్నాను. పన్నీర్ కూడా ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ 5th వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది, అందుకనే తీసుకున్నాను అవి. ఇంకా ఆయిల్ అయితే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ 173 ఉంది, ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే 170 ఉంది. దాని మీద ఇదే మంచిది కదా వంటకు కూడా అనేసి నేనైతే అది తీసుకున్నాను. ఇంకా కావాల్సిన సామాన్లన్నీ కూడా డీమార్ట్లోనే తీసేసుకుంటానండి. మీకు ఒకటి చెప్తాను, ఎప్పుడైనా సరేనా మనం అన్ని సామాన్లు కూడా ఒకేసారి తెచ్చేసుకున్నాం అనుకోండి, ఇంట్లోకి కావాల్సినవన్నీ సరేనా, మనకేంటంటే ఎక్కువ ఖర్చు అవ్వదు. ఇంకోటి ఏంటంటే రోజు తెచ్చుకోవాల్సిన పని కూడా ఉండదు, ఒకేసారి తెచ్చేసుకుంటాం కాబట్టి. పాలైతే ఎప్పటికప్పుడు తెచ్చేసుకోవచ్చు కదా. ఇంక నేనైతే ఎప్పుడు ఇలానే తెచ్చుకుంటాను. ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ దేవుడికి సంబంధించినవి కూడా ఒకేసారి అన్నీ తెచ్చేసుకుంటాను. ఇంతకుముందు నేను కూడా ఎప్పుడప్పుడు తెచ్చుకునేదాన్ని, కానీ ఇలా ఒక్కసారి తెచ్చుకోవడం స్టార్ట్ చేశాక నాకు ఇలాగే మంచిది అనిపించింది. అమౌంట్ కూడా సేవ్ అవుతుంది ఇలా తెచ్చుకుంటే. మనం ఒకేసారి ఒక 3000 తెచ్చేసుకున్నాం అనుకోండి, అమౌంట్ అయితే మనకి ఎక్కువగా అనిపించదు. అదే రోజు తెచ్చుకున్నాం అనుకోండి, 1/4 కేజీలు 1/2 కేజీలు అక్కడ మనకి ఎక్కువ అమౌంట్ పడుతుంది. అందుకనేసి ఎప్పుడు నేను అలాగే తెచ్చుకుంటాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు రేషన్ బియ్యం కూడా తెచ్చుకున్నాను. దోశల్లోకి వేయడానికి కావాలి కదా అనేసి. అమ్మ దగ్గర లేకపోతే ఇంటి దగ్గర ఒక ఆవిడని అడిగేసి ఇచ్చింది. ఇంకా సబ్బులు అన్నీ కూడా నేను డ్రెస్సింగ్ టేబుల్లో ఒక ర్యాక్లో పెట్టేస్తాను. రాసుకున్న సబ్బులు, అలాగే బట్టలు ఉతకాల్సిన సబ్బులు, టైడ్ అన్నీ కూడా అందులో పెట్టేస్తాను. ఇంకా మిగతావన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టేస్తాను, కావలసినప్పుడు తీసుకోవచ్చు. కొన్నే సర్దుకున్నాను. ఇంకా అక్కడ మూట ఉంది కదా, ఆ మూటలో అయితే సర్దలేదు. టైం అయిపోయింది, అప్పటికే నైట్ 10 అయిపోయింది. అందుకనేసి మార్నింగ్ లేచి సర్దుకోవచ్చు కదా అనేసి అవి అయితే నేను సర్దలేదు. ఓన్లీ బయటని పెట్టిన వరకు మాత్రమే సర్దేశాను. నేనైతే పని చేసుకుంటున్నాను, వీడు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. లెగురా అన్నా సరే లెగడు, వాళ్ళ నాన్న ఎత్తుకుంటున్నా సరే ఉండడు.
పాప కూడా అలానే వెనకాతలు పడుతూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు చూసుకోలేదు, సాల్ట్ ప్యాకెట్లు ఆల్రెడీ 2 ఉన్నాయి, కానీ మళ్ళీ 2 తెచ్చేసాను. ఇంకా పాతవి పైన పెట్టి కొత్తవి కిందన పెట్టేసుకున్నాను. పాతవి వాడేసాక కొత్తవి వాడుకోవచ్చు కదా అనేసి. పన్నీర్ అయితే హెరిటేజ్ పన్నీర్ తెచ్చుకోండి. ఇంకోటి ఏదో కంపెనీ ఉంది, అది తెస్తే ఒకసారి నాకు అలాగే చాలాసార్లు అదే తెచ్చాను, వీడిపోతుండేది. కానీ హెరిటేజ్ పన్నీర్ ఏంటంటే మనం పీసెస్ కట్ చేసిన చాలా సేపటి వరకు అలానే ఉంటుంది, ఎక్కువసేపు కుక్ అయినా సరేనా వీడిపోకన్నా ఉంటుంది. చాలా వరకు తెలియక ఎందుకు ఇలా అవుతుంది, నేనే సరిగ్గా వండట్లేదా అనుకుంటారు కదా, అందుకనే చెప్తున్నాను. నేను కూడా ఫస్ట్ అలాగే అనుకునేదాన్ని, నేనే సరిగ్గా వండట్లేదా, ఎందుకు ఇలాగ అవుతుంది అనేసి. ఒకసారి పన్నీర్ మార్చు అనేసి అన్నారు మా హస్బెండ్. ఇంకా పన్నీర్ మార్చి చూసినప్పటికీ ఇది బాగుంటుంది పన్నీరు. అప్పుడు నేను వేరే ఏదో కంపెనీ తెచ్చేదాన్ని, అందువల్ల డోడ్లా కంపెనీ తెచ్చేదాన్ని, అందువల్ల అది పీసెస్ అనేది చెరిగిపోయేవి. ఇదైతే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. జున్ను ప్యాకెట్ కూడా తెచ్చాను, జున్ను పౌడర్ ప్యాకెట్, జున్ను కూడా చేస్తాను. ఇంకంతేనండి ఈ వీడియో.